బిగ్ బాస్ పోతా లేకపోతే సస్తా. ఇది డే 7. ఒకవేళ ఈ రీల్ నీ ఫీడ్‌లోకి వచ్చింది అంటే మీరు అనుకోనే ఉంటారు. అసలు ఎవడీడు రోజు బిగ్ బాస్ పోతా, పోతా లేకపోతే సస్తా అని సావగొడుతుండు అనుకుంటే నా గురించి నేనే చెప్పుకుంటా. అన్న నా పేరు శివ. లైఫ్‌లో పెద్ద పీకిందంటూ ఏం లేదు. అందుకే బిగ్ బాస్ పోయి ఏదైనా చేద్దాం పెద్దగా అనుకుంటున్నా. బిగ్ బాస్ పోనీకే నాకు చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్‌ని రోజుని ఒక్కొక్కటిగా మీతో షేర్ చేసుకుంటా. ఒక బిలో మిడిల్ క్లాస్‌లో సరిగ్గా 25థ్ ఫిబ్రవరి 1998 శివరాత్రి రోజు పుట్టిన. అందుకే నాకు శివ అని చెప్పి పేరు పెట్టారు. చిన్నప్పటి నుండి చాలా పవర్టీలో పెరిగినా ఇప్పటికీ పవర్టీలోనే ఉన్నా. కానీ ఏ రోజు కూడా నాకు ఆకలి కష్టం లేకుండా పెంచారు మా పేరెంట్స్. అమ్మ ఒక స్కూల్లో ఆయాగా వర్క్ చేస్తుంది. చాలని జీతంతో కష్టపడి పెంచింది. తనని చూసిన ప్రతిసారి మా అమ్మకి ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా ఏమైనా చెయ్యాలి అనిపిస్తుంది. కానీ సడన్గా మా ఫాదర్ చనిపోవడంతో చదువు ఆపేయాల్సి వచ్చింది. రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి. ఇక ఇంటర్ డ్రాప్ అవుట్ అయిపోయి స్విగ్గీ, జొమాటో చేస్తూ ఇంట్లో వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉన్నా. చిన్నప్పటి నుండి ఒకటే అనిపిస్తుంది. నాలో ఒకడున్నాడు, వాడికి పవర్టీ నుండి బయటపడదామని చూస్తున్నాడు. నేను ఇది కాదు. నా లైఫ్ ఇది కాదు. నేను లెస్‌కి సెటిల్ అవుతున్నా. కాంప్రమైజ్ అయితున్నా లైఫ్‌లో. ఏదైనా పెద్దగా ఎయ్యాలి. ఈ స్విగ్గీలు, జొమాటోలు ఇంకెన్ని రోజులని చేస్తాం అని చెప్పేసి అనుకునే టైంలో మెల్లమెల్లగా నా ఇంట్రెస్ట్ యాక్టింగ్ వైపు వెళ్ళింది. ఎలాగైనా యాక్టర్ అవ్వాలి అని ఆడిషన్స్‌కి వెళ్ళడం కోసం ఓఎల్ఎక్స్‌లో యాడ్‌లు చూడడం స్టార్ట్ చేసిన. యాక్టింగ్ ఛాన్స్ అని ఎక్కడ ఉంటే అక్కడికెళ్ళిపోతుండే. ఎంత పిచ్చిగుంటుండే అంటే సీదా ఫేస్‌బుక్‌లో హీరోలకు మెసేజ్‌లు చేస్తుండే. "అన్నా ఒక ఛాన్స్ ఇవ్వండి. అన్నా ఒక ఛాన్స్ ఇవ్వండి" అని. వాళ్ళు చూడరని తెలిసినా నా లోపలున్నోడు వినకపోతుండే. యాక్టింగ్ స్కిల్స్ లేవు. ఏం లేదు. ఇవేమీ నా మైండ్‌కి తెలీదు. నా మైండ్‌లో ఒకటే ఉంటుండే యాక్టర్ అవ్వాలి. ఒక 2, 3 ఆడిషన్స్ ఇచ్చిన దాని తర్వాత నాకర్థమైన విషయం ఏందంటే నాకు యాక్టింగ్ రాదు. ఏదైనా యాక్టింగ్ స్కూల్‌కెళ్ళి యాక్టింగ్ నేర్చుకొని రా అని చెప్పేసి చెప్పిర్రు వాళ్ళు. సో, దానికోసం అప్పుడు మన దగ్గర ఒక రూపాయి గూడా ఉండకపోతుండే. సరే ఇట్లా కాకపోయినా ఇండస్ట్రీలో ఏదో సెట్ బాయ్‌గా పని చేసుకుంటూ, అక్కడ చూసుకుంటూ, నేర్చుకుంటూ ఛాన్స్ కొట్టేద్దాం అనుకున్నా. దానికోసం కూడా చాలా అడుక్కున్న రోజులున్నాయి. ఇప్పటికి గూడా యాక్టర్ అవ్వాలని కోరిక అట్లనే ఉంది. కానీ ఒక రోజొస్తది. నేను గూడా తెర మీద కనిపిస్తా. అదే కాన్ఫిడెన్స్ గూడా ఉంది. నేను 'బిగ్ బాస్' పోతా అనడానికి కారణం నాకొచ్చిన ఫేమ్‌ని నేను యుటిలైజ్ చేసుకొని యాక్టర్ అవ్వాలి అనే. ఇదే నా జిందగీలో టాప్ మేజర్ రీజన్ నేను 'బిగ్ బాస్' పోదాం అనుకునడానికి. సో, ఇంకా చాలా అవమానాలు, చాలా మోసాలు, నమ్ముకున్న పిల్ల గూడా మోసం జేసి వదిలేసి వెళ్ళిపోవడం. ఇది ఇంకో రీజన్. ఈ వీడియోకి గనక 2,000 లైక్స్ వస్తే గనక నా పిల్ల నన్నెట్లా మోసం జేసింది, ఎంత దారుణంగా నాకు హ్యాండ్ ఇచ్చింది, వేరొనితోని ఎట్లా దొరికిపోయిందనేది నేను నెక్స్ట్ రీల్‌లో తప్పకుండా మీకు జెప్తా.